కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్లకి మరియు ఉప సర్పంచ్లకి అలాగే వార్డ్ మెంబర్స్కి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఓటర్స్కి మరియు పనిచేసినటువంటి కార్యకర్తలకి ధన్యవాదాలు నమస్కరించి చెప్పడం జరుగుతుంది. ఏదంటే మన ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఏదైతే సూచనలు ఏవైతే మీకు చెప్పాలి అని ఆదేశాలు వచ్చినాయో అవి నేను మా అన్ని సర్పంచ్లకి వర్తిస్తుంది. ఇది మన రాష్ట్రంలో 12,796 గ్రామ పంచాయతీల సర్పంచ్లకి ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకి మరియు సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో 141 గ్రామ పంచాయతీ సర్పంచ్లకి వార్డు మెంబర్లకి ఉప సర్పంచ్లకి మరియు మన కొమ్రంభీం ఆసిఫాబాద్ ఏదైతే అక్కడ 193 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఇక్కడ కలిస్తే 334 సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి ఇతర వార్డు మెంబర్స్కి కూడా అన్ని పార్టీలకి సంబంధించిన సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి వార్డు మెంబర్ చెప్పడం జరుగుతుంది. ముఖ్య విషయం ఏంటంటే మీ హక్కులు మీకు ఎన్నైతే రాజ్యాంగం ఇవ్వడం జరిగిందో దానికోసం ఇది చెప్పడం జరుగుతుంది. మీరు ఈ వీడియో విని అతి త్వరలో మీరు కొంచెం విషయాలు తెలుసుకోవచ్చు. కొత్త సర్పంచ్ ఏవైతే ఎన్నికైనటువంటి వాళ్ళకి మరి పాత సర్పంచ్లకి అయితే కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో 12,834 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరిగింది. అందులో మీ వార్డు మెంబర్స్ సంఖ్య 1,12,242 వార్డు మెంబర్స్ ఉన్నారు. మీకు బలం మీ వెంటే ఉంటారు. అంటే సర్పంచ్లది కూడా ఒక యూనియన్ ఉంటుంది. అలా యూనియన్కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు స్టేట్ లెవెల్లో. ప్రస్తుతానికి ఇప్పుడు వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు హైదరాబాద్లో. మీకు అండాదండాలు ఉంటాయి. మీ యొక్క యూనియన్ ఉంటుంది. ఎవరికి ఏం భయపడకుండా మీరు పని చేసుకుంటూ ఉండాలి. ఆ విషయాలు నేను చెప్తాను. మరి 1,12,242 వార్డు మెంబర్స్ ఉన్నారు. మీ ఓటర్ సంఖ్య మీ బలం ఎంత అయితే ఉన్నదో మన తెలంగాణ రైతుల బలం ప్రజల బలం అంటే పల్లె ప్రజల రైతులు ఎవరైతే మీరు ఉన్నారో మీ ఓటర్స్ 1,55,186 ఓటర్స్ ఉన్నారు. మీ బలం మన తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ మన మున్సిపాలిటీ వాళ్ళకన్నా ఎక్కువ మీ ఓటర్స్. మరియు హైదరాబాద్ సిటీది 60 లక్షల ఓటర్స్ ఉన్నారు. మీరు 1,66,55,186 అంటే మీ బలం ఎక్కువ ఉన్నది హైదరాబాద్ సిటీ కన్నా. కానీ మన పల్లెల డబ్బులు మొత్తం హైదరాబాద్ సిటీకే పెడుతున్నారు ఎవరు? మన కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అంటే మీకు ఒక యూనియన్ ఉంటుంది, మీకు ఒక బలం ఉంటుంది. మీకు ఎమ్మెల్యే అయినా కానీ ఎమ్మెల్సీ అయినా కానీ మినిస్టర్స్ అయినా కానీ ఎవరు కూడా మీ బిల్లులకైనా కానీ మీ పని చేసేటటువంటి అడ్డంలో అయినా కానీ మీ ఊరి సమస్యలైనా కానీ వచ్చి సెంటర్లో చెప్పే అర్హత వీళ్ళకి ఉండదు. ఎమ్మెల్యేస్కైనా మినిస్టర్స్కైనా ఒక సర్పంచ్కి తప్ప. ఎందుకంటే ఒక సర్పంచ్ హయ్యెస్ట్ రాజ్యాంగంలో ఇచ్చిన మా అంబేద్కర్ గారు మీకు ఇచ్చిన స్వచ్ఛ అర్హత మీ హక్కులు ఏవైతే ఉన్నాయో భద్రపరిచి అవి మీరు మొత్తం మీ సామాన్యంగా మీ మనసుతోటి మంచిగా ప్రజలకి అందుబాటులో ఉండి ఇవి మొత్తం వాళ్ళకి పనులు చేసేటందుకు అర్హత ఇచ్చినటువంటి నేను చెప్తాను. ఇందులో ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా మినిస్టర్స్ అయినా జోక్యం చేసే అర్హత వీళ్ళకి ఉండదు. ఎవరికి? ఎమ్మెల్యేకైనా ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా కానీ ప్రజెంట్ ఎమ్మెల్సీ అయినా కానీ ప్రజెంట్ మినిస్టర్స్ అయినా కానీ మాజీలైనా కానీ ఇలా మీ అడ్డు వచ్చే చెప్పే అర్హత వీళ్ళకి ఉండదు. సొంతంగా గ్రామ పంచాయతీకి మీరే రాజు, మీరే బాస్, మీరే సీఎం మీ గ్రామానికి. ఎలా అంటే ఇప్పుడు చెప్తా వినండి. మన భారతదేశంలో 5 ప్రభుత్వాలు ఉంటాయి. ఆ 5 ప్రభుత్వాలు ఏవి అంటే భారత రాజ్యాంగం రాసిన ఒక 5 ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 5 ప్రభుత్వాలు ఏదంటే అవి నేను చెప్తాను వినండి.
కొత్త సర్పంచ్లకి ఎస్పెషల్ ఈ చెప్పడం జరుగుతుంది. మన పాతోళ్ళు కూడా ఇల్లు నేస్తారు. ఇంకోటి, భారతదేశంలో ఫస్ట్ మన భారతదేశానికి నడిపించే ఫస్ట్ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటారు. ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్స్, ఎంపీలు, ఇక్కడి సెంటర్ మినిస్టర్స్, ఆ వ్యవస్థ అక్కడి నుంచి పార్లమెంట్లో చర్చించి మన భారతదేశానికి పరిపాలన చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి వస్తే రెండో ప్రభుత్వం, రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక సీఎం ఉంటారు. మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఉంటారు. ఆ రాష్ట్రంలో మన సీఎం గారు ఉంటారు, డిప్యూటీ సీఎం గారు ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. వీళ్ళు కలిసి ఆ అసెంబ్లీలో చర్చలు జరిపి బడ్జెట్ ఏ రకంగా కేటాయించాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలని వాళ్ళు చర్చించి అక్కడ రాష్ట్రంలో పనులు చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి బడ్జెట్ పంపడం జరుగుతుంది, ఎక్కడి నుంచి అసెంబ్లీ నుంచి. ఆ తర్వాత మళ్ళా కిందికి వస్తే జిల్లా పరిషత్, ఏదైతే జిల్లా పరిషత్ మన ఆసిఫాబాద్, కొమరం నుంచి ప్రతి డిస్టిక్ ఉంటుంది జిల్లా పరిషత్. ఆ జిల్లా పరిషత్లో ఒక జిల్లా చైర్మన్ ఉంటారు. జెడ్పీటీసీ గెలిచిన వాళ్ళ ఓట్లతోటి జిల్లా చైర్మన్ అవుతారు. ఆ జిల్లా చైర్మన్కి మన డిస్టిక్లో హెడ్ క్వార్టర్లో ఒక స్థానం ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది వాళ్ళది. అది ఆ అసెంబ్లీ ఉంటుంది. అక్కడి నుంచి చర్చించారు వాళ్ళు. ఆ తర్వాత అది మూడవది ప్రభుత్వం. ఎవరు? జెడ్పీటీసీ జిల్లా చైర్మన్ మూడో ప్రభుత్వం. నాలుగో ప్రభుత్వం మనకు మున్సిపాలిటీది కూడా వస్తుంది అలా. మరియు స్పెషల్గా ఎంపీటీసీ ఎవరైతే గెలిచిన తర్వాత ఎంపీపీగా ఎన్నుకుంటారో ఆ ఎంపీపీ, ఆ ఎంపీటీసీ, ఆ ఎంపీడీఓ ఆఫీస్లో ఒక ప్రభుత్వం అవుతుంది. ఎంపీటీసీలు చర్చించేటప్పుడు అక్కడి నుంచి కేటాయించడం జరుగుతుంది బడ్జెట్. మళ్ళీ ఇది నాలుగవది. ఐదవది సర్పంచ్ ప్రభుత్వం, అసెంబ్లీ అంటారు దానికి. స్పెషల్ సేమ్ అక్కడ ఎట్లయితే జరుగుతుందో అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇచ్చిన అర్హత మన ఎంపీటీసీ మండల్ ప్రెసిడెంట్ కూడా అయ్యలే, జిల్లా పరిషత్ జిల్లా చైర్మన్ కూడా అయ్యలే, జెడ్పీటీసీ కూడా అయ్యలే. ఈ మన అసెంబ్లీలో అయితే చర్చలు జరుగుతాయి, ఇటువంటి చర్చలకి హతాటస్ వీళ్ళకి ఇయ్యలే. వీళ్ళు ఎంతవరకు పనిచేస్తారో అవి కూడా చెప్తాను. మీ హోదా ఎంతవరకు ఉంటుందో సర్పంచ్, అది చూసి చెప్తాను, వినండి. హయ్యెస్ట్ పవర్ సర్పంచ్కి ఉంటుంది. మనకు భారత రాజ్యాంగం పవర్ఫుల్ బాధ్యత ఇచ్చిరంటే సర్పంచ్కి అంత పవర్ ఉంటుంది సర్పంచ్కి. అదే చెప్తాను, వినండి. సర్పంచ్ అంటే సేమ్ అసెంబ్లీ లాగా, సీఎం లాగా, డిప్యూటీ సీఎం లాగా, మినిస్టర్ లాగా, ఎమ్మెల్యే లాగా, ఎమ్మెల్సీ లాగా సేమ్ ఉంటారు అక్కడ. వాళ్ళు ఏ రకంగా రాష్ట్రం పరిపాలిస్తారో మీరు కూడా మీ ఊరికి పరిపాలన అలాగే జరిపియాలి, అలాగే జరపాలి. అది ఏ రకంగా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ సర్పంచ్ గారికి ఒక అకౌంట్ చాలు అవుతుంది, గవర్నమెంట్ అకౌంట్. ఆ అకౌంట్లో డబ్బులు ఎవరెవరికి ఎంత పోతుందో నేను చెప్తాను. మనకు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఏదైతే మనకు సెంటర్కి బడ్జెట్ పోతుందో రాష్ట్రం నుంచి జీఎస్టీ ప్రకారంగా సెంటర్కి పోయిన తర్వాత ఆ సెంటర్ నుంచి మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే ఒక 100 రూపాయలు వస్తే సెంటర్ నుంచి ఒక 100 రూపాయలు వస్తే ఆ సెంటర్ నుంచి రాగానే 70 రూపాయలు అంటే 70% సర్పంచ్ అకౌంట్లో పోతాయి డైరెక్ట్. ఆ 100 రూపాయలకి ఎవరికి ఎంత పర్సెంట్ వస్తాయి నేను చెప్తున్నాను. అన్నిటికన్నా హయ్యెస్ట్ మీకు వస్తాయి ఫస్ట్ సెంటర్ నుంచి. అంటే రాష్ట్ర బడ్జెట్లోకి వెళ్ళి అటు కేంద్రానికి పోయిన తర్వాత కేంద్రం నుంచి మళ్ళీ రిటర్న్ వస్తాయి 100 రూపాయలు. అంటే అందులో 70% మీకు వస్తాయి, డైరెక్ట్ మీ అకౌంట్లో పడతాయి. ఆ 70% తోటి మీరు ఏమేమి పనులు చేయాలి ఏంటిదని మీ మీద ఆధారపడి ఉంటుంది. అది నేను చెప్తాను. 30% ఎవరికి పోతుందో అది కూడా చెప్తాను. 70% మీకు అకౌంట్లో వస్తాయి. మీ పర్సనల్ ఫలానా సర్పంచ్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ యూజ్ మీకు చెక్ పవర్ ఉంటుంది మీకు. మళ్ళీ 30% ఎవరికి వస్తుంది? 30%లా మన ఎంపీటీసీ వాళ్ళకి వస్తుంది. అంటే ఎంపీటీసీ అకౌంట్లో రావు. ఎంపీడీఓ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఎంపీడీఓ గవర్నమెంట్ అకౌంట్లో వస్తాయి అవి పైసలు. ఎంపీటీసీ పైసలైనా కానీ, మండల్ ప్రెసిడెంట్ పైసలైనా కానీ మీకు సంబంధించిన అది కూడా 20%. అది కూడా 20% మండల్ హెడ్ క్వార్టర్ ఎంపీటీసీల ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓ గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు వస్తాయి 20% మాత్రమే. ఆ తర్వాత 10% మిగిలి ఉంటాయి. ఆ 10% ఏమో జిల్లా చైర్మన్ ఏదైతే ఉంటారో జిల్లా చైర్మన్ అకౌంట్లో
గవర్నమెంట్ అకౌంట్, జిల్లా చైర్మన్ గవర్నమెంట్ అకౌంట్‌లో 10% పడతాయి. ఆ 10%ల ఈళ్ళకొస్తాయి పైసలు. ఎవరికి? మనకు జెడ్పీటీసీకి. జెడ్పీటీసీ మనకు జిల్లా చైర్మన్ నుంచి కేటాయించిన తర్వాత జెడ్పీటీసీ వస్తే మండలంలో ఎక్కడైనా పని చేసుకోగలుగుతారా అని అనుకూలంగా ఏ సర్పంచ్ దగ్గర ఉంటారు, ఎవరు దానికి ప్రోత్సహించి వాళ్ళతో దోస్తాన పెట్టి మంచిగా పనులు చేయించుకుంటారో వాళ్ళకి ఆ జెడ్పీటీసీ అనుకూలంగా ఎవరు ఉంటారో ఆయన ఇష్టం ప్రకారంగా మండలంలో ఆ 10% ఖర్చు చేయగలుగుతారు. ఆయన 10% వస్తుంది ఆయనకి. మరియు ఎంపీటీసీ ఎవరు ఉంటారో మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఆయన అకౌంట్లో రాదు, జెడ్పీటీసీ అకౌంట్లో రాదు. మంచిగా వినండి. మళ్ళా ఎంపీటీసీ 20% మాత్రమే. ప్రతి ఎంపీటీసీకి 20%. ప్రతి ఎంపీటీసీకి 20% వస్తాయి. ఆ 20% ఆయన ఎలా పనిచేస్తారు? ఎంపీడీ ఆఫీస్ మండల్కి, మీ గ్రామానికి. ఆ ఎంపీటీసీ ఎక్కడ గెలిచారు? ఒక గ్రామ పంచాయత్ దానికి ఒక 2-3 ఊర్లు, అంటే 4-5 ఊర్లకి ఒక ఎంపీటీసీ ఉంటారు. ఆ 4-5 ఊర్లలో నేను ఏం పని చేయాలి, ఆ ఎంపీటీసీకి ఎవరు అనుకూలంగా ఉంటారో అయితే సంటలో ఉంటారు ఆయన. ఇది ఎంపీడీ ఆఫీస్, ఇది సర్పంచ్. సంటలో ఎంపీటీసీ ఉంటారు. ఇక్కడ నుంచి బడ్జెట్ తెచ్చి సంటలో ఇమీడియటర్గా అనుకూలంగా ఎవరైతే ఉంటారో ఈ కొన్ని 20% తెచ్చి ఈ చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెలకి పని చేసుకుంటూ సాగుతారు ఆయన. ప్రజలకి ఎంపీటీసీకైనా కానీ జెడ్పీటీసీకైనా కానీ సంబంధాలు ఎక్కువ ఉండవు. గెలిచిన తర్వాత గెలిచిన మట్టికే వాళ్ళు బడ్జెట్ 20% ఎంపీటీసీకి వస్తుంది, 10% జెడ్పీటీసీకి వస్తుంది. ఆ 10% తెచ్చి ఆయన మండల పని చేస్తారు. ఇక్కడికి వచ్చి ఈయనేమో ఎంపీటీసీ ఏమో మండల నుంచి 20% తోటి ఈ సర్పంచ్ల చుట్టుపక్కల దగ్గర పనిచేస్తుంటారు. ఇదే లింక్స్ ఉంటాయి ప్రజలతోటి, ఇళ్ళకి లింక్స్ ఎక్కువ ఉండవు. ఇంతవరకే. ఆ తర్వాత దేంట్లో లేరు వీళ్ళు. ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఏం రాదు వాళ్ళకి, పాపం ఏ అర్హత ఇయ్యలే వాళ్ళకి. అంతవరకు ఉన్నది, పైసలు తెచ్చి పనులు చేసే మాత్రమే ఉన్నది. ఏం అర్హత లేదు. సర్పంచ్కి ఏం అర్హత ఉన్నది? మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు సర్పంచ్కి ఎంత పవర్ ఇచ్చారు. అక్కడి నుంచే గ్రోతింగ్ ఉంటుంది. పొలిటికల్దైనా పనులదైనా ఇదేందైనా అక్కడి నుంచి ఉంటుంది. మెయిన్ సర్పంచే. ఇప్పుడు నండి సర్పంచ్ పవర్ అంటే ఏంటిది? వీళ్ళకి మండల్ హెడ్ క్వార్టర్లో డబ్బులు వస్తాయి. జిల్లా చైర్మన్ ఆఫీస్కి వస్తాయి గవర్నమెంట్ అకౌంట్లో, అక్కడ నుంచి డివైడ్ అవుతాయి. కానీ సర్పంచ్కి ప్రత్యేకంగా సర్పంచ్ అకౌంట్లోనే డబ్బులు వస్తాయి. ఆయనకు ఒక చెక్ బుక్ ఉంటుంది, ఆయన రాసి ఇవ్వచ్చు. అవి ఏమేమి ఉంటాయో చెప్తున్నాను వినండి. 70% మీ అకౌంట్లో వచ్చిన తర్వాత ఆ 70%కి సెంటర్ నుంచి వస్తాయి. స్టేట్ నుంచి ఎస్ఎఫ్ఎస్ అనేది ఉంటాయి. స్టేట్ నుంచి కూడా మీ అకౌంట్లోనే వస్తాయి. మళ్ళీ ఇండ్ల పైసలు ఏదైతే మనం ట్యాక్స్ రూపకంగా ఏదైతే ఖర్చు చేస్తారో జనరల్ అకౌంట్లో పోతాయి. 3 అకౌంట్స్ ఉంటాయి మీకు. ఆ 3 అకౌంట్లు అలాగ పిఎంఎస్ అలాగొస్తుంది, ఎస్ఎఫ్ఎస్ అలాగొస్తుంది, మళ్ళీ జనరల్ అకౌంట్ అలాగ ఉంటుంది. ఇంకో అకౌంట్ 3-4 అకౌంట్లలో మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. దానికి ఖర్చు చేసే కెపాసిటీ మీకే ఉంటుంది. ఆ ఖర్చు కూడా ఎట్లా చేస్తారు? ఫలానా ఊర్లో ఫలానా పనులు ఉన్నాయంటే దానికి మీరు గ్రామ సభలు పెట్టి దాంట్లో తీర్మానం చేసి అక్కడ మీరు సర్పంచ్ గారు ఉండాలి, ఉప సర్పంచ్ ఉండాలి, వార్డు మెంబర్స్ ఉండాలి, కారోబార్ ఉండాలి, గ్రామ ప్రజలు ఉండాలి. ఆ గ్రామ సభ అంటారు దానికి. ఆ గ్రామ సభకు ఆ పనుల మీద ఎంతవరకు చేయగలుగుతాం, ఎన్ని పైసలు అవుతాయని మీరు కనుక్కున్న తర్వాత ప్రజలు, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, సర్పంచ్ తీర్మానం చేసిన తర్వాత ఓకే అంటేనే అప్పుడు దాని నిబంధనల ఏదైతే రాసుకుంటారో దాని మీద మీ సిగ్నేచర్ స్టాంప్ అయిన తర్వాతనే పడినటువంటి సభ అవుతుంది. అప్పుడు అది ఒకవేళ సర్పంచ్ లేకపోతే, మీరు ఒక్కరు లేకపోతే, వీళ్ళు ఎంతమంది కూడా ఉన్నా ఆ గ్రామ సభ సక్సెస్ తీర్మానం కాదు, చెల్లదు. మీరు రాక అదే గ్రామ సభకి ఎమ్మెల్యే అయినా కానీ, ఎమ్మెల్సీ అయినా కానీ, మినిస్టర్ అయినా కానీ, సీఎం అయినా కానీ వీళ్ళు 4 వచ్చినా కూడా, మీరు లేక ఈ 4 వచ్చినా కూడా ఆ గ్రామ సభ తీర్మానం చెల్లదు రాజ్యాంగపరంగా. మీరు ఉంటేనే చెల్లుతుంది, మీ సిగ్నేచర్ ఉంటేనే చెల్లుతుంది, మీ స్టాంప్ ఉంటేనే చెల్లుతుంది. అటువంటి పవర్ ఇచ్చినటువంటి మన భారత రాజ్యాంగం ఎవరైతే మన అంబేద్కర్ గారు రాశారో ఆయనకి ధన్యవాదాలు. మీ పేద ప్రజల కోసం ఇటువంటి అర్హత ఇచ్చిన మన రాజ్యాంగం మీకు సర్పంచ్లకి. ఎందుకంటే సర్పంచ్కి అనుకూలంగా అనుసంధానంగా ప్రజలు ఎంత దగ్గర ఉంటారంటే ఎవరికి దగ్గర ఉండరు. ఎందుకంటే ఊర్లోనే ఉంటారు. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ
ఎందరో వాళ్ళకి దూరం ఉంటారు ఊర్లు. ఆయన ఉండేది ఒక ఊర్లో ఉంటారు. ఆయన చుట్టుపక్కల ఎన్నో గ్రామ పంచాయతీ ఊర్లు ఉంటాయి, ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీకి అయినా. కానీ సర్పంచ్కి ఒకటే ఒక ఊరు ఉంటుంది. మా అంటే ఒక పక్కన ఒక ఊరు ఉంటుంది దానికి అటాచ్. మా అంటే ఇంకో 2 ఊరు ఉంటాయి. అంటే ఇక 2 ఊర్లే వేస్తారు. 2 ఊర్లు మాత్రమే దగ్గర దగ్గర ఉంటాయి సర్పంచ్కి. సొంత జీపీ పక్కన ఇంకో 2 ఊర్లు. అంటే అందుకే అనుకూలంగా ఎంతైతే ఉంటారో మీ సర్పంచ్లు ప్రజలతోటి, ఎక్కువ పవర్స్ మీకే ఉంటాయి. ఆ పవర్స్ కూడా ఏవి ఇచ్చారంటే, ఇంకొకటి చెక్ పవర్స్ అయితే మీకు ఇచ్చారు. డబ్బులు మీ అకౌంట్లో వస్తాయి. గ్రామ సభలు పెట్టి మీరు తీర్మానించి ఆ పనులు చేయాలి. మీరు లేకున్నా గ్రామ సభ చెల్లదు గవర్నమెంట్ ముంగట. ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మినిస్టర్ అయినా, సీఎం అయినా మీరు లేక మేము ఉన్నాము ఈ గ్రామ సభకి ఆమోదిస్తున్నాం మేము అని వాళ్ళు ముద్ర కొట్టినా కూడా సీఎంది, మినిస్టర్ది రాజ్యపరంగా చెల్లదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎవరికి భయపడద్దు. మీరే బాస్, మీరే రాజు, మీరే దానికి వ్యయకర్త. ఆ గ్రామానికి వేరే రాజకీయ నాయకులు కాదు. ఎవరు భయపట్టించినా భయపడద్దు. మీరు సొంతంగా నిర్ణయించి మీలో మీరు చర్చించి ఆ పనులు చేసుకుంటా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోండి. ఇదే మీకు సూచనలు ఇస్తాను. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు అన్నాను, మీకు ఎన్నెన్ని అర్హతలు ఇచ్చారో మన భారత రాజ్యాంగం కానీ, మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమైనా, ఎంపీటీసీకైనా కానీ జెడ్పీటీసీకైనా రావు ఇవి. ఈ పనులు ఏవి మీకు ఇచ్చే అర్హతలు వీళ్ళకి రావు. మండల్లో ఎంపీడోగైనా కానీ, ఎంఆర్ఓగైనా కానీ, జెడ్పీటీసీకైనా కానీ, ఎంపీటీసీకైనా కానీ ఎవరికి రావు ఈ అర్హతలు. మీకు మాత్రమే వస్తాయి. ఇవి ఆ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉంటాయో దానికి బాధ్యత అంటే తీర్మానించేది మీ చేతిలో ఉంటుంది. మరి మీకు రేషన్ కార్డు పంచడమైనా కానీ, పెంచడమైనా కానీ, అంటే పంచడమైనా కానీ, పెంచడమైనా కానీ, ఓటర్ లిస్టు కూడా పెంచడమైనా కానీ, పంచడమైనా కానీ, మరియు ఇండ్ల పంపిణీ వచ్చిన కూడా మీరే పంచాలి. ఎవరికి ఇల్లు లేకుంటే కూడా మీరే చూడాలి. ఎవరికైతే లోన్స్ స్కీమ్స్ వచ్చినా కూడా మీరే ఇవ్వాలి. ఎవరికైనా లోన్స్ స్కీమ్స్ కావాలంటే కూడా మీరే చూడాలి. అంటే ఇటువంటి పనులు మళ్ళీ ఊర్లో ఏదైతే పెళ్ళి సమస్యలైనా కానీ, హాస్పిటల్ సమస్యలైనా కానీ, పేదవాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నా కూడా మీ సర్పంచ్ది ఒక హక్కు ఉంటుంది. వాళ్ళకి న్యాయం చూసుడు. మన వార్డ్ మెంబర్స్ అయినా, ఉప సర్పంచ్ అయినా మీరు కలిసిమెలిసి ఉండి ఈ పనులు చేసుకుంటూ పోతే మీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేది అవుతారు. మరియు కలిసిమెలిసి అవుతారు. ఇలాగే మీరు చేసుకుంటూ పోతే మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏదైతే ఇన్ని అర్హతలు మన గవర్నమెంట్ రాజ్యాంగం మీకు ఇచ్చారో, ఇటువంటి ఎంపీటీసీకైనా జెడ్పీటీసీకైనా ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లయితే సీఎం, ఉప డిప్యూటీ సీఎం, మినిస్టర్స్, ఎమ్మెల్సీ ఏ రకంగా అక్కడ ఉంటారో, మీకు గ్రామం అంటే కూడా జీపీ అంటే కూడా అదే సేమ్ అసెంబ్లీ లాగానే ఉంటారు. ఆ అసెంబ్లీలో ఎవరు ఉంటారు? మీరు ఒక సర్పంచ్ ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, కారోబార్ ఉంటారు. మళ్ళీ మీ అనుకూలంగా మీరు మాట్లాడేటప్పుడు తీర్మానించిన ప్రజలు ఉంటారు. అది కూడా మీ ఒక అసెంబ్లీ అనుకోవాలి. అంటే ఏదో జీపీ అంటే కూడా ఏంటి దాని అర్థం? జీ అంటే గ్రామం, పి అంటే పంచాయతీ. ఒక అంటే అక్కడ ఓ లేదు. ఓ అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ అని అంటారు. గ్రామ పంచాయతీ అంటే ఎగ్జాంపుల్గా అరే భార్యాభర్తల కొట్లాటలైంది, అది పంచాయతీ ఉన్నదిరా, కొట్లాట అయింది పంచాయతీ ఉన్నదిరా, అరే ఫలానా దొంగతనం చేసిందిరా పంచాయతీ ఉన్నదిరా, ఇట్లా అంటారు, వింటారు కదా. ఇలా సర్పంచ్ పంచాయతీ పెట్టిందిరా, సర్పంచ్ పంచాయతీ ఉన్నది అని అనుకుంటారు అనుకూలంగా. ఆ పంచాయతే ఇది అన్నట్టు. అంటే అంత అర్హత ఉన్నది మన సర్పంచ్ సాబ్కి. అంటే సర్పంచ్ ఒక ఊర్లో కేసులు కాకుండా, పోలీస్ స్టేషన్కి పోకుండా, ఊర్లోనే సమస్యకి తీర్మానం చెప్పే హోదా, అర్హత ఇచ్చే మనకు రాజ్యాంగమైనా కానీ, ప్రజలైనా కానీ అంత పెద్ద హోదాతోటి పంచాయతీ నిర్ణయించే బాధ్యత కూడా మన సర్పంచ్ గారికి హక్కు ఉంటుంది. అది కూడా మీరు సక్రమంగా చేసుకొని అందరికీ న్యాయంగా చేసుకొని ఇలాగా కొనసాగుతుంటే బాగుంటుందని కోరడం జరుగుతుంది. ఇన్ని అర్హతలు ఉంటాయి. ఇంకొకటి, మీ చేతి కింద డంపింగ్ యార్డ్ ఉంటుంది ఊరికి సక్రమంగా తీర్చిదిద్దేందుకు. మరియు ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉంటారు మీ చేతి కింద. మరియు ఒక నీళ్ళ ట్యాంకర్ ఉంటుంది, ప్రగతి వనం ఉంటుంది, గార్డెన్ ఏదైతే మన కేసీఆర్ గారు గార్డెన్ చేసి ఇచ్చారో, మిషన్ భగీరథ ట్యాంకర్ ఉంటుంది నీళ్ళ సప్లై సక్రమంగా ఇచ్చేదానికి ప్రజలకి.
మరియు మన ఊరు మన ప్రణాళిక అనేది ఒకటి గ్రీన్ అండ్ సిటీ ఉంటుంది, చెట్లు పెట్టేది. మరి రోడ్ల సమస్యలు, మనకు డ్రైనేజ్ సమస్యలైనా కానీ, కరెంటు వ్యవస్థ అయినా కానీ, స్ట్రీట్ లైట్స్ అయినా కానీ, బోర్లలో బాయిలలో వేసే బ్లీచింగ్ పౌడర్ అయినా కానీ, మరి మిషన్ భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకి వస్తున్నా లేదా, ఈ బాధ్యతలు కూడా మీ సర్పంచ్ మీద ఉంటుంది. అందుకే ఆ ప్రజలకి మీకు అనుకూలంగా సంస్థ చాలా దగ్గర బంధుత్వం ఉంటుంది. అది ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎంపీడీఓకి, ఎంఆర్ఓకి ఇటువంటి ఎవరికి ఇయ్యలే. ఆ గ్రామంలో గ్రామ పెద్ద ఏదైతే సర్పంచ్ ఉంటారో మీకే ఈ అర్హతలు. అందుకే మీకు అంత పెద్దగా హోదా ఉన్నది. ఆ హోదాని సక్రమంగా ప్రజలతోటి అనుకూలంగా ఉండి అందరితోటి చర్చించి ఏ విషయం ఏ బడ్జెట్ వచ్చినా కూడా ప్రజల ముంగట పెట్టి తీర్మానించి ఆ సక్రమంగా అందరు కలిసిమెలిసి పనులు చేసుకుంటాం. మళ్ళీ వేరే పార్టీలో కూడా ఎవరైతే మీకు ఓట్లు వేయని కూడా వాళ్ళకు కూడా దగ్గర తీసుకొని ఊరికి మంచిగా తీర్చిదిద్దాలని కోరడం జరుగుతుంది. ఈ మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీ గ్రామ పంచాయతీలకి, ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీలకి మరియు రాష్ట్రంలో ఎంతైతే 12,834 గ్రామ పంచాయతీ అయితే ఎలక్షన్ నడిచిందో వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటేనే మీ భవిష్యత్తు, మీ గ్రామాలు ఈ డెవలప్ అయ్యి ముందుకు సాగుతానని కోరడం జరుగుతుంది. ఇంకోటి, ఇదే మన కేసీఆర్ గారు అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు భారతదేశంలో గ్రామాలు డెవలప్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు 40 గ్రామాలు సెలెక్ట్ అయిన మన భారతదేశంలో 29 రాష్ట్రాలలో, అందులో 40 అవార్డులు వచ్చినాయి. ఆ 40 అవార్డు భారతదేశంలో వస్తే మన తెలంగాణలో 19 అవార్డు, అంటే 49, సగం మొత్తం బహుమతులు మనకే వచ్చినాయి. మన రాష్ట్రానికి అప్పుడు 19 అవార్డులు వచ్చినాయి. మళ్ళీ రెండోసారి ఎన్నిక అయితే కూడా రెండోసారి కూడా 8 వచ్చినాయి. ఆ 8లో మన కౌటాల మండలంలో ఒక గ్రామ పంచాయతీ రాష్ట్రపతి అవార్డులు వచ్చినప్పుడు. అంటే ఈ రకంగా మన కేసీఆర్ సార్ గారు ఈ గ్రామాలు అప్పుడు 6,000 ఉంటే 12,769 మండలాలు చేశారు అప్పట్లో. మన గ్రామ పంచాయతీ 12,796 గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. అంటే ఈ రకంగా చేసుకుంటా వెళ్ళారు. అంటే ఇట్లా పేరు సంపాదించుకుంటా మంచి పనులు చేసుకుంటా ఇట్లా సాగారు. అలాగే మీరు కూడా చేయాలని కోరడం జరుగుతుంది. ఇంకోటి, మీకు ఎవరికి సంబంధం ఉంటుందంటే ఫస్ట్ ఒక ఎంపీఓ అంటే మండల్ పంచాయతీరాజ్ ఆఫీసర్, సర్పంచ్కి మండల్ పంచాయతీరాజ్ ఆఫీసర్ కంటే మండల్ పంచాయతీరాజ్ ఆఫీసర్కి మీకు సంబంధం ఉంటుంది. ఏదైనా సమస్య ఉన్నా ఈయనతోటి మాట్లాడచ్చు. ఆ తర్వాత ఈయనతోటి కాకపోతే డిఎల్పీ ఉంటారు, డివిజనల్ పంచాయతీరాజ్ ఆఫీసర్, ఆయన ఉంటారు. ఈయన కాకపోతే డిస్టిక్లో డిపిఓ ఉంటారు, డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్. అక్కడ ఇప్పుడు భిక్షపతి గౌడ్ ఉన్నారు ఆసిఫాబాద్లో. మరి ఆయనతోటి కాకపోతే కలెక్టర్ ద్వారా తీసుకోవచ్చు మీరు పని. వీళ్ళందరి వ్యవస్థతోటి కాకపోతే, అనుకూలంగా మీ పని ఇళ్ళతోటి కాకపోతే ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. అప్పుడు ఆ సార్ దగ్గరికి వచ్చి మీరు ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్లీ అని పని చేయిస్తారు. మళ్ళా ఇంకొకటి, ఏదైతే మీకు ఏదైతే అడ్డంకులు ఎవరు వేసినా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్, మాజీ వాళ్ళు ఎవరు వేసినా కూడా లీగల్ సెల్ అనేది ఒకటి మన ఆసిఫాబాద్ కార్యాలయంలో పెట్టడం జరుగుతుంది. ప్రతి డిస్టిక్కి ఆ డిస్టిక్లో మీ లీగల్ ప్రకారంగా లీగల్ సెల్ ఒకటి ఆఫీస్ పెడతారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సమస్యలు వచ్చినా కూడా లీగల్గా కొట్లాడే ఒక ప్యాడ్ మీద రాసి, ఒక పేపర్ మీద రాసి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి, ఎవరు మీకు అడ్డుపడుతున్నారు, ఎవరు ఆపుతున్నారు, ఎవరు మీకు అడ్డంకులు చేస్తున్నారు, ఇల్లీగల్గా ఎవరు మీకు అడ్డు వచ్చి పనులు చేస్తున్నారు, అన్నీ మొత్తం ఒక పేపర్లో రాసి భద్రపరిచి స్టాంప్ కొట్టి కవర్ సీల్ చేసి దాని మీద మీ గ్రామం, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాసి ఆ బాక్స్లో ఇస్తే దానికి చట్ట ప్రకారంగా లీగల్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. ఇది కూడా మన కేటీఆర్ సార్ నాయకత్వం, కేటీఆర్ సార్ చెప్పడం జరిగింది. దీనికి రాజ్యాంగం కూడా అనుకూలంగా స్పందిస్తుంది. ఎవరైతే మీకు అన్యాయం చేస్తారో వాళ్ళకి శిక్షించి మీకు న్యాయం చేసే బాధ్యత మన ఈ లీగల్ సెల్, రాజ్యాంగం, మన చట్టం తీసుకుంటుందని ఈ సభాముఖం వీడియో ద్వారా ఈ సర్పంచ్లకి రాష్ట్ర వ్యాప్తంగా, మన కాన్స్టిట్యున్సీ పరంగా, మన డిస్టిక్ పరంగా అన్ని సర్పంచ్లకి చెప్పడం జరుగుతుంది. ఇది మీరు పాటించండి. ఎవరితోటి భయపడద్దు, ఎవరికి లొంగద్దు, మంచి పనులు చేసుకుంటా ఎవరైతే మీకు అనుకూలంగా ఓట్లు వేసిండ్రో వాళ్ళకి, ఓట్లు వేయని వాళ్ళకి కూడా వేరే వాళ్ళు కూడా కలిసిమెలిసి పని చేసుకోవాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి, ఏదైతే మన రాష్ట్రంలో
అవార్డులు వచ్చినాయో అట్టిగా రాలే. మంచి పనులు చేస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దితే ఈ పనులు వచ్చినాయి. ఇలాగే మీరు ఈ 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు 60 నెలలు ఉంటాయి. ఆ 60 నెలల 1825 రోజులు అవుతాయి. అంటే 5 సంవత్సరాలుకి 60 నెలలు అవుతాయి. 60 నెలలకి మనం డివైడ్ చేస్తే 1825 రోజులు మీ పదవి కాలం. ఎప్పుడు 22 తారీఖు నుంచి అంటే ఎల్లుండి సోమవారం నుంచి 1825 రోజులు మీ పరిపాలన ఉంటుంది. అంటే 60 నెలలు 5 సంవత్సరాలు. ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే మీరు ప్రమాణం చేస్తారో ఆ రోజే మీరు ఆ ప్రమాణం కూడా ఈ మన గ్రామాలకి ఆ ప్రజలతోటి మనకు ఓట్లు వేసినోళ్ళు ఓట్లు వేయనోళ్ళు అందరికీ మేము అభినయిస్తారు. అందరికి మేము పనులు చేస్తాం. అందరికీ మన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం. ప్రతి దాంట్లో మేము అనుకూలంగా సానుకూలంగా ప్రేమానురాగాలతో పంచుకుంటా ఉంటామని ఈ మాటలు కూడా చెప్పి మీరు ప్రమాణం చేయండి. చాలా బాగుంటుందని ఈ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సర్పంచే ఊరికి ఒక పెద్ద దిక్కు. మంచి ఆలోచనతో ఇంకా మంచి మంచి పుస్తకాలైనా కానీ దాని మీద కూడా శ్రద్ధ చూపించుకుంటే మరి చదువుకొని కొన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్గా తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ మరి ముందుకు సాగాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీకు రాక ఖచ్చితంగా ఇవి బాధ్యత ఇచ్చిరంటే చాలా హైట్స్ ఆఫ్ ప్రజలకు కూడా ఓట్స్ వేసిన వాళ్ళకి. ఎందుకంటే సర్పంచ్ అంటే నాటి జోక్. ఒక చాలా పవర్స్ ఉంటాయి మీకు. ఏదైతే సీఎంకి ఉంటాయో ఆ రకంగానే మీకు కూడా వాళ్ళకి పవర్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీకు మీ ఊరే ఒక గ్రామమే మీ ఒక అసెంబ్లీ లాగా చేసుకొని అక్కడి నుంచి చర్చించుకుంటా మంచి పనులు చేయాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి లాస్ట్ ఒక మాట, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయో మా ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వానికి బలపరిచి ఎవరైతే అభ్యర్థులు గెలిచిండ్రో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరైతే ఎలక్షన్ ఉంటుందో మంచి క్యాండిడేట్లకి సెలెక్ట్ చేసి మన సార్ దగ్గరికి తెస్తే ఒక 3 పేర్లు తేవాలి. ప్రతి ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీలో 3 పేర్లు మంచి సిన్సియారిటీ వాళ్ళ మీద వ్యతిరేకత ఉండద్దు, కొట్లాటాలు ఉండద్దు, దౌర్జన్యాలు అంటే అటువంటి ఏం చేయని వాళ్ళకి మంచి సిన్సియర్ క్యాండిడేట్లకి మీరే సర్పంచ్ ఆ ఊరోళ్ళు కలిపి నిర్ణయించి పేర్లు రాసుకొని భద్రంగా పరిచి ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినప్పుడు ఆయనకు చూపిస్తే ఆయన ఏ రకంగా సెలెక్ట్ చేయాలని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే జెడ్పీటీసీ కూడా ఈ రకంగానే మీరు చెప్పిన అటువంటి కూడా చూసి సర్వే చేసి మరి సార్ ఎవరికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళ నాయకత్వాలు ఎవరితో ఉంటే వాళ్ళు చూస్తారు చెప్పడం. మళ్ళీ ఇంకోటి జెడ్పీటీసీ అయినా కానీ ఎంపీటీసీకి ఎంపీపీ అయినా కానీ అది నిర్ణయించే మన ప్రవీణ్ కుమార్ సారే నిర్ణయిస్తారని ఈ సభముఖ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి లాస్ట్ మాట, కొందరు సర్పంచ్లు ఏవైతే ఇప్పుడు మీ ఊరి సమస్యలు ఉంటాయి కదా, ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రీట్ లైట్స్ అయినా కానీ ఫర్నిచర్స్ అయినా కానీ మీకు మరియు బ్లీచింగ్ పౌడర్ అయినా కానీ బోరింగ్ సామాన్స్ అయినా కానీ ఇటువంటి సమస్య ఉంటే కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటా వస్తున్నాను. ఇప్పుడు ఈ రోజైతే మీకు దగ్గర బంధుత్వంతో మీరు తిరుగుకుంటా చాలా పనులు చేసుకుంటా కూడా తిరగడం మీరు కూడా చూశారు. ఇంకోటి ఎవరికైతే ఈ సమస్య ఉన్నదో నా దగ్గరికి స్వయంగా వచ్చి లేదా ఫోన్ అయినా చేసి కూడా చెప్పచ్చు. స్ట్రీట్ లైట్స్ అయినా కానీ బ్లీచింగ్ పౌడర్ అయినా కానీ ఫర్నిచర్ కానీ ఆఫీస్ టేబుల్ ర్యాలింగ్ చైర్ ప్లాస్టిక్ చైర్స్ అయినా కానీ మరియు బోరింగ్ సామాన్ కానీ ఇటువంటి ఉన్నా కూడా నాకు చెప్తే నేను పంపడం జరుగుతుంది. నిధులు వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇవ్వచ్చు. మరి మీరు ఫోన్ అయినా చేసి నాకు చెప్పచ్చు, మరియు నా దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు. నేనైతే మీ నంబర్ ఇవ్వను, అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా రావచ్చు, మాకు వేరే అపోజిషన్ పార్టీ అయినా రావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా రావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా రావచ్చు, ఇండిపెండెంట్ వాళ్ళు కూడా రావచ్చు, మామూలు కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు. అందరికీ అనుకూలంగా మంచి రేట్స్ తోటి మరియు ఇవ్వడం జరుగుతుంది. మీ నిధులు వచ్చినప్పుడు నాకు రిటర్న్ డబ్బులు ఇవ్వచ్చు అని ఈ సభాముఖంగా వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఎందుకంటే కొత్త సర్పంచ్ చాలా తాండా గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర. వాళ్ళకు కూడా నిధులు ఇప్పుడు ఉండయి, తర్వాతనే వస్తాయి. మేజర్ గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు కూడా వచ్చి తీసుకోవాలని తాండా గ్రామ పంచాయతీ కూడా వచ్చి తీసుకోవాలని కోరడం జరుగుతుంది. బస్ ఈ మెసేజ్ మీకు పంపాలని అనుకున్నాను. ఏదైతే మీకు అర్హత ఎంతైతే ఉంటే గ్రామాలకి ఈ రకంగానే మీరు భయపడకుండా మీ బడ్జెట్కి మీరు భద్రంగా పెట్టి మంచిగా పనులలో గ్రామ సభలు తీర్మానించి
మీరు ఎంతైతే అనుకూలంగా గ్రామానికి మంచి మంచి పనులు చేస్తారో మీకు అంతంత ఎక్కువ పేరు వస్తూ ఉంటుంది. మీకు కూడా మీకు మండల్ దృష్టి ఉంటుంది, మండల్ ప్రజల దృష్టి ఉంటుంది, మండల్ ఎంపీడో దృష్టి ఉంటుంది, జెడ్పీటీసీ దృష్టి ఉంటుంది, జిల్లా చైర్మన్ ఉంటుంది, కలెక్టర్ది ఉంటుంది, సబ్ కలెక్టర్ ఉంటుంది. ఇలా అందరి దృష్టిలు ఉంటాయి. కానీ మీకు తెలియకుండానే ఇవి జరుగుతూ ఉంటాయి. సర్వేలలో ఏ గ్రామంలో సర్పంచ్ ఏ మంచిగా పని చేస్తున్నారు, ఎవరు చేస్తలేరు ఏంటిదని ఇలా సర్వే జరుగుతుంటాయి. అందుకే ఆ సర్వేలో కూడా ఎవరు మంచి పేరు సంపాదించుకుంటే వాళ్ళకి ఇంకా బడ్జెట్ నిధుల కోసం కూడా తీసుకురావచ్చు, వచ్చి డెవలప్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఎవరైతే మన సర్పంచ్ చేసినో అతి త్వరలో మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా వీళ్ళకి మీకు ట్రైనింగ్కి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. కేరళకైనా ఢిల్లీకైనా తీసుకుపోయి ఇక్కడ ఏవైతే గ్రామాలు మంచిగా ఇప్పటిదాకా పనులు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుని ముందుకు కొనసాగినో ఆ గ్రామాలు కూడా మీకు తిరగడం జరుగుతుంది. కేరళకైనా ఢిల్లీకైనా ఇంకెక్కడికైనా ఖచ్చితంగా ఒక 1 వీక్ మీకు టూర్ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ నేర్పడం జరుగుతుంది. అంటే మన గ్రామంకి ఏ డెవలప్ ఎట్లా చేయాలి, నిధులు ఎట్లా తేవాలి, కలెక్టర్ తోటైనా కానీ, డిపోలతోటైనా కానీ, ఇంకెవరితోటైనా కానీ ఎట్లా మాట్లాడాలి, ఆ సబ్జెక్ట్ ఎట్లా ప్రొసీజర్ పోవాలి, ఇంకా గ్రామానికి ఎట్లా తీర్చిదిద్దాలి, ఎన్నో 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 కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమం మీదనే మీకు అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? ఇదే డిపో అయినా కానీ, ఇంతకుముందు చేసిన రిటైర్స్ అయిన వాళ్ళు అయినా కానీ, వాళ్ళ ద్వారా ప్రొఫెసర్ల ద్వారా మీకు ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్ అయినా కానీ, మన డిపో మన పంచాయత్ రాజ్కి చెందిన జాబ్ హోల్డర్స్ అయినా కానీ దీనికి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు దీనికి పాటించాలని, మంచి మంచి పనులు చేసుకుంటేనే పాటించాలని కోరడం జరుగుతుంది. అందరికి కలిసిమెలిసి కూడా చేసుకోండి. అక్కడ పెళ్ళిళ్ళైనా కూడా మీరు కలిసిమెలిసి అనుకూలంగా అక్కడ చూస్తుంటేనే పెళ్ళిళ్ళు కూడా చేయాలి పని. మళ్ళీ ఇంకోటి, ఎవరైనా వృద్ధులు హాస్పిటల్కి పోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మీరు అనుకూలంగా మీ సాత్ ఉండాలి. మీరు హాస్పిటల్ వరకు కూడా ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర కూడా అవి తెచ్చి చెప్తే ఆయన కూడా మీరు పంపడం జరుగుతుంది. కరీంనగర్కైనా హైదరాబాద్కైనా. మరి ఎవరైతే హాస్పిటల్ చూయించుకుంటా ఇంట్లోనే ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం సాయం చేసుకుంటా కూడా వాళ్ళకి వృద్ధులకి ఈ పని కూడా చేసుకుంటూ ఉండాలని కోరడం జరుగుతుంది. ఇంకా ఏ సమస్యలైనా కూడా మీరే బాసు, మీరే ఉప సర్పంచ్, వార్డు మెంబర్ తోటి కలిసిమెలిసి ఈ చేయాలని కోరడం జరుగుతుంది. బస్ ఇంతే చెప్పడం జరుగుతుంది. జై కేసీఆర్, జై తెలంగాణ.